ఉద్యోగ ఉద్యోగాలకు పనికిరారు వాళ్ళకి. వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టాలంటే మాత్రం ఇంకేముండదు ఇక. రీమెయిన్స్ కండక్ట్ చేయాలి, రీఫిలిమ్స్ పెట్టాలని ఏదైతే అంటున్నారో, మరి ఇది గనక ఒకవేళ కోర్టు వీళ్ళకి అనుగుణంగా తీర్పిస్తే అప్పుడు మళ్ళీ ఉద్యోగ నియామక పత్రాలు తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు పెద్ద తంట అప్పుడు. ఇక అనవసరంగా ఈ ఉద్యోగం రాకపోయినా బాగుండే అనుకుంటున్నారు వాళ్ళు. ఇక ఎట్లా అంటే, ఈ అనవసరంగా ఈ ఉద్యోగానికి అప్లై చేసినారా బాబు, ఏంది లొల్లి, ఏంది గొడవ? ప్రభుత్వం అటు ప్రభుత్వం చక్కగా లేదు, ఇటు మాలో మాకు సాఖ్యత లేకుండా పోయింది, మేమే మా వాళ్ళకి విలన్లుగా మారాం మేము అనే కాడికి వెళ్ళిపోయింది ఇప్పుడు. కనీసం ఇప్పటికైనా ప్రభుత్వం ఏమన్నా సానుకూలంగా స్పందించి అదే నిరుద్యోగులతో ఏమన్నా చర్చలు జరిపి మీకేం కావాలి, అసలు మీకు ఎంతమందికి ఉద్యోగాలు కావాలి, అసలు ఏం జరుగుతూ ఉంది రాష్ట్రంలో, లేదా మీకు ఏదైనా భరోసా ఇస్తామని కానీ, నిరుద్యోగ వృత్తి అది కూడా తుంగలో దొక్కిరు. నిరుద్యోగ వృత్తి ఇస్తాం 3500 ఎంత అని చెప్పిండు ఆయన, అది లేదు ఇక ఇప్పటి వరకు. మరి ఇవన్నీ లేకుండా కనీసం మనం చేసే చక్కగా చేయకుండా కనీసం పోనీ సరే మీరు అనుకున్న నిరుద్యోగులందరూ కూడా ఏదో పార్టీకి కొమ్ము కాసేటోళ్ళు అనుకుందాం. కనీసం మీరు ఎవరినైనా కొంతమందిని ఇప్పుడు ఉన్న వాటిలో ఇప్పుడు 30 లక్షల మంది నిరుద్యోగుల్లో కనీసం ఒక 10 మందిని పిలిచి మీరు మాట్లాడితే, లేదా 10 మందితో మీరు మాట్లాడితే అసలు వాట్ ఈస్ ద ప్రాబ్లం అనేది మీకు అర్థమవుతుంది. దానికి సొల్యూషన్ ఏందనేది మీరు ప్లాన్ చేసుకుంటే ఈ 2 సంవత్సరాలు అది కూడా అయిపోయేది. అంత సజావుగా జరిగేది, ఇంత రచ్చ ఉండేది కాదు. మీరు వాళ్ళని ఎదురెదురుగా కూర్చోబెట్టుకొని మీరు మాట్లాడరు, పిలుచుకోరు. ఎవరైనా మాట్లాడితేనేమో మీరు నిరుద్యోగులు కాదని వాళ్ళ మీద ఒక నిందేసేసి వదిలేస్తున్నారు. గొడవలు గొడవలు, రచ్చ రచ్చ, ఈ కోర్టు కేసులు ఇవి ఎప్పటికి సాల్వ్ అవుతాయంటే అది క్వశ్చన్ మార్క్. అది మళ్ళీ ప్రభుత్వం పోయి ఇంకో కొత్త ప్రభుత్వం వస్తే వాళ్ళు మళ్ళీ దీన్ని టేకప్ చేసి ఈలోపు ఉన్న నిరుద్యోగులందరికీ కూడా ఏజ్లు అయిపోయి ఏజ్లు బారై అప్పుడు ఏ ఉద్యోగం రాక ఇంకా మళ్ళీ అదే పొలం పల్లికి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది వాస్తవం ఇది. కానీ కనీసం ఇప్పటికైనా మీరు నిరుద్యోగులతో సరే మీరు అనుకున్న నలుగురు పక్కన పెట్టండి, కొన్ని ఉన్న నిరుద్యోగులతో మీరు ఒక మీటింగ్ పెట్టుకుని అసలు వాళ్ళ సమస్య ఏంటి, వాళ్ళకి ఏం చేయాలి, మీ విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కదా, ఆయన కూర్చుని ఒకసారి డిసిజన్ తీసుకొని వీళ్ళకి ఏం చేయాలి, వీళ్ళకి ఆల్టర్నేటివ్ ఏం చేయగలం, ఇది డెసిజన్ తీసుకుని ఇమీడియట్గా దాన్ని అమలు చేస్తే నిరుద్యోగులు సగం మంది సమస్యలు సాల్వ్ అవుతాయి.